సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. వన్ ఆఫ్ ద కామన్ అంటే వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి చాలామంది మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో సాధనాల్లో ఒకటి చాలామందికి తెలియని సాధనం ఆర్ తెలియని మెథడ్ ఏంటంటే పిఎంఎస్. పిఎంఎస్ అంటే ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. సో ఇది ఏంటి, పిఎంఎస్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఇది మ్యూచువల్ ఫండ్స్ కన్నా బెటరా ఆర్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎలాంటి పిఎంఎస్లు ఉన్నాయి, ఎలాంటి రిటర్న్స్ ఉన్నాయి, అసలు పిఎంఎస్ రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ కొనడం బెటరా, ఒక పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఆర్ ఒక ప్లాట్ ఎక్కడో ఊరవతల కొనడం బెటరా, పిఎంఎస్ బెటరా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us గో ఫాస్టర్ క్విక్కర్గా వెళ్దాం. సో పిఎంఎస్ అంటే వెరీ సింపుల్. ఇది సెబీ ద్వారా నియంత్రించబడే ఒక ఇన్వెస్ట్మెంట్ సర్వీస్. ఇక్కడ కనీసం మినిమం పెట్టుబడి 50 లక్షలు. ఇది సెబీ నిబంధన. ఇది మ్యూచువల్ పిఎంఎస్ కంపెనీది కాదు, సెబీ నిబంధన. ఇది మీ పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. దానిలో స్టాక్స్ అనేది నేరుగా ఫండ్ మేనేజరే కొనుగోలు చేస్తారనమాట, మీరు చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అందరి డబ్బులు ఒక దగ్గర పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్, ఎవరైతే సెబీ అప్రూవ్డ్ ఫండ్ మేనేజర్ ఉంటారో వాళ్ళు మాత్రమే మీ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తారనమాట. ఇండియాలో పిఎంఎస్ చిన్నది కాదు. మీరు చూసుకుంటే నియర్లీ 3.8 లక్షల కోట్లు పిఎంఎస్లో ఇన్వెస్ట్ అయి ఉన్నాయి. 400+ పిఎంఎస్ కంపెనీలు ఉన్నాయి, సెబీ రిజిస్టర్డ్ వన్స్. అండ్ నియర్లీ 1.5 కాదు 15 లక్షల మంది మన ఇన్వెస్టర్స్, పిఎంఎస్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. మనం చూసుకుంటే బేసిక్ క్వశ్చన్ అందరికి వచ్చేది పిఎంఎస్కి మ్యూచువల్ ఫండ్కి తేడా ఏంటని. వెరీ క్విక్గా ఇందులో 500 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ 50 లక్షలు మినిమం. ఇక్కడ ఫండ్ అనేది మీ పేరు మీద ఉండదు, ఫండ్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం మీ పేరు మీదనే డిమాట్లో ఇన్వెస్ట్ అయి ఉంటుంది. ఇక్కడ కస్టమైజేషన్కి ఎటువంటి ఆప్షన్ ఉండదు. ఇక్కడ ఫండ్ మేనేజర్ని చాయిస్ని బట్టి కస్టమైజేషన్ కూడా మన చేతిలో ఉంటుంది, ఆర్ ఫండ్ మేనేజర్తో మాట్లాడుకోవచ్చు. దెన్ ట్రాన్స్పరెన్సీ అనేది పరిమితం. ఏమైతే చూపిస్తున్నారో అది చూడగలుగుతాం. ఇక్కడ రోజువారీ విజిబిలిటీ, మీ స్టాక్స్ ఎక్కడున్నాయి, ఏమున్నాయి అన్నీ కూడా క్లారిటీగా వస్తుంది. అండ్ స్ట్రాటజీ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, కస్టమైజ్డ్, స్పెసిఫిక్, మార్కెట్ తగ్గట్టు అంత ఎక్కువగా ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఉండదు. కేటగిరీ బట్టి అది స్టాండర్డైజ్డ్గా ఉంటుంది. ఇక్కడ మీ గోల్కి అనుగుణంగా మనం ఫండ్ మేనేజ్మెంట్ పిఎంఎస్ సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టే అడాప్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏంటంటే స్టాక్స్ మీ పేరు మీదనే ఉంటాయి, మీరే నిజమైన యజమాని అనమాట పిఎంఎస్లో. సో మనం చూసుకుంటే భారతదేశంలో ఉన్న టాప్ కొన్ని ఫండ్స్ 2024 డేటా ఇస్తున్నాను. ఆర్ అంటే మార్కెట్స్ బాగా ఉన్నప్పుడు లాస్ట్ 18 monthsలో ఎలాగో అంత గొప్పగలవు, బట్ స్టిల్ బాగానే ఉన్నాయి రిటర్న్స్ చూసుకున్నా. కొన్ని ఫండ్స్ మార్కెట్ సెన్సెక్స్ 40-45% రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫండ్స్ అనేది చాలా బాగా ఇచ్చాయి. ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడ లిస్ట్ చేశాను. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ కాదు, బట్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ సెట్ 15-20% ఇస్తే పిఎంఎస్ మంచి ఫండ్స్ అయితే ఉన్నాయో ఒక 10-15% హయ్యర్ రిటర్న్స్ ఇచ్చే స్కోప్ ఇందులో ఉంటుంది. ఎందుకంటే కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో ఫాస్టర్, డైనమిక్గా చేంజ్ చేయొచ్చు మార్కెట్కి తగ్గట్టు. వేరాజ్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఏఎం అంటే ఫండ్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, కొనాలన్నా అమ్మాలన్నా టైం పడుతుంది ఒక స్టాక్ని. వేరాజ్ ఇక్కడ అలా కాదు, మీ 50 లక్షలు ₹1,00,00,000 ఉంటాయి. అందులో ఒక స్టాక్కి ఉండేది మ్యాక్సిమం 10 లక్షలు. ఏ స్టాక్ కొనడం కానీ అమ్మడం కానీ వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. సో అందుకే ఫాస్ట్గా వస్తుంది అనమాట. మనం చూసుకుంటే నిఫ్టీ 50లో 2024లో 10% ఇచ్చింది నిఫ్టీ 50. బట్ ఇవి ఫండ్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ హ్యావ్ బీటెన్ ఇండెక్స్. పిఎంఎస్ యూజువల్లీ ఇండెక్స్ కన్నా బాగా పర్ఫామ్ చేస్తాయి. వేరేస్ బ్యాంక్ ఇండెక్స్ 5-6 ఇస్తే ఇక్కడ చూడండి అన్నీ కూడా 25% అబోనే ఇచ్చాయి. సో ఆ లెక్కన చూసుకుంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో నేను చెప్పాను ఫ్లాట్ బెటరా, పిఎంఎస్ బెటరా అని క్వశ్చన్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సార్ ఒక కొత్త ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాము, మీరు ఏమైనా వేరే ఆప్షన్ ఉందా, ఫ్లాట్ తీసుకుందాం. వెరీ సింపుల్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 50 లక్షలవే అనుకుందాం, రెసిడెన్షియల్ ఫ్లాట్, పిఎంఎస్. ఇక్కడ ఫ్లాట్ మీరు ఎంత చూసుకున్నా 8% కన్నా ఎక్కువ అప్రిసియేషన్ లేదు. ఇక్కడ మనం చూసాము మార్కెట్స్ డీసెంట్గా ఉన్నా కానీ 20-25% అయితే పరాణం వేసుకోవచ్చు.
5 సంవత్సరాల తర్వాత ఇది 25% లెక్క 1.52 క్రోర్ అయితే ఇది 73.5 lakhs అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లాట్‌కి ఈ 50 లక్షలే కాదు, అది కాకుండా స్టాంప్ డ్యూటీ అవుతుంది 6-7%, మెయింటెనెన్స్ అవుతుంది సంవత్సరానికి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అండ్ పెయింటింగ్ అండ్ రిపేర్లు పెట్టాల్సి వస్తుంది ఈ 5 yearsలో, అండ్ ప్రతిసారి కంటిన్యూస్గా అద్దె వస్తుందని తెలియదు, కొన్నిసార్లు వేకెంట్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మీరు హైదరాబాద్లో నిజంగానే రెంటల్ రియాలిటీ నేను చెప్పడానికి కాదు, 50 లక్షల ఫ్లాట్కి మ్యాక్సిమం వస్తే 12,000 నుంచి 15,000 మాత్రమే అద్దె, అంతకన్నా ఎక్కువ రాకపోవచ్చు. సో నెట్ ఈల్డ్ ఖర్చులు పోను చూసుకున్న 2 to 2.5% మాత్రమే మీ వాల్యూకి 50 లక్షలకి రిటర్న్స్ వస్తాయి. సో లిక్విడిటీ అన్నిటికన్నా ఇంపార్టెంట్. మీరు ఫ్లాట్ అమ్మాలంటే మినిమం 3 months to 1 year పడుతుంది, అందులో బ్రోకర్ కమిషన్ అవన్నీ పోతాయి, అండ్ అవసరానికి ఫాస్ట్గా అమ్మాలంటే ఇంకా తక్కువ రేట్ వస్తుంది. వెరాస్ పిఎంఎస్ అట్లా కాదు, T+2 daysలో మీ డబ్బు మీ అకౌంట్లోకి వస్తుంది, పార్షల్ లిక్విడిటీ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు అమ్మొచ్చు, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అండ్ సపోజ్ ఫ్లాట్ కాదు ఒక ప్లాట్లు తీసుకుంటున్నాము, దానికన్నా పిఎంఎస్ బెటరా కాదా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతారు. అది చూసుకున్నా, ఒకటి మీరు పెట్టే ఏదో సిటీ అవతల కొనే ఒక ప్లాట్కి ఎటువంటి ఇన్కమ్ ఉండదు, అది జస్ట్ అక్కడ లయింగ్ ఉంటుంది, ఖర్చులు మాత్రం ఉంటాయి. మీరు చూసుకుంటే అద్దె కూడా రాదు మోస్ట్ ఆఫ్ ద టైం, పంచాయతీ ట్యాక్స్ కానీ ఏమైనా ట్యాక్స్ ఉంటే అవి కూడా చేయాల్సి వస్తుంది, కేర్ టేకర్ కానీ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసుకుని మళ్ళీ మాటికి వెళ్ళి బాగుందా లేదా చూసుకోవాలి రావాలి. అదే కొన్ని కేసుల్లో లీగల్ రిస్క్ కూడా ఉంది, కొన్నిసార్లు అందులో డాక్యుమెంటేషన్ అవన్నీ ఇబ్బందులు కూడా రావచ్చు. అట్లాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ లిక్విడిటీ, మన డబ్బులు అవసరం వచ్చినప్పుడు పెద్దగా డబ్బులు రాకపోవచ్చు. వేరాజ్ ఇక్కడ చూసుకుంటే పిఎంఎస్కి చూసుకుంటే కంపేర్ చేస్తే 50 లక్షలు అనుకుందాం ప్లాట్ కూడా, అది 10 సంవత్సరాల తర్వాత మంచిగా పెరిగింది 1 crore అవ్వచ్చు. ఇక్కడ మాత్రం ఈవెన్ 3.5 crore అయ్యే అవకాశం కూడా పిఎంఎస్లో ఎక్కువగా ఉంది. దెన్ ఇన్కమ్ కంటిన్యూస్ గ్రోత్, ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడిటీ కూడా ఉంటుంది, లీగల్ టెన్షన్ అస్సలు ఉండదు. మనం కొనేసి ప్లాట్ ఏమైంది, అది హైడ్రా వచ్చిందా, వాటర్ ఉందా, ఏమన్నా మారిందా, రోడ్ వస్తుందా, ఏదవుతోంది, ఎక్స్పాన్షన్ ఉందా, ఎటువంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. క్లిక్ ఆఫ్ ఎ బటన్ మీకు పిఎంఎస్ కనబడుతుంది మీ ఇన్ఫర్మేషన్. సెబీది 100% ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు కొన్న ప్లాట్కి వెరీ రేర్లీ ప్రొటెక్షన్ ఉండొచ్చు, ఉల్టా గవర్నమెంటే లాగేసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. సో అడ్వాంటేజ్ ఏంది ఇక్కడ, మీకు మీ చేతిలోనే డిసిషన్ మేకింగ్ ఉంది. అండ్ పిఎంఎస్ యొక్క నిజమైన అడ్వాంటేజ్ ఏంటి చూసుకుంటే మాత్రం మొత్తం మీ పేరు మీద డిమాట్ ఉంటుంది, పార్షల్ విత్డ్రావల్ ఉంటుంది, కాంపౌండింగ్ ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది మీరు పెట్టిన స్టాక్స్ని. అండ్ పిఎంఎస్ ఎవరికి ఇంపార్టెంట్, ఎవరికి సరైంది చూసుకుంటే శాలరీ ప్రొఫెషనల్స్ అయినా పర్లేదు, ఎవరికైతే పెట్టుబడి ఆల్రెడీ ఒక 5-10 years సేవ్ చేసి ఉన్నారు, అమౌంట్ ఉంది, ఆర్ బిజినెస్ ఓనర్స్ డబ్బులు ఉన్నాయి, ఎన్ఆర్ఐస్ వాంట్ టు సెండ్ గల్ఫ్ నుంచి కానీ యూఎస్ నుంచి యూకే నుంచి, ఇట్లాంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇండియాకి వస్తే ఎలా అనుకుని సిచ్యువేషన్ రాకుండా ముందు నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటే కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు యూఎస్లో జాబ్ వెళ్తా ఉంది, అక్కడ రిటైర్మెంట్ మనీ ఉంటుంది, దాన్ని కూడా పిఎంఎస్లో పెట్టుకొని ఇప్పటి నుంచి ఇక్కడ సెటిల్ అయ్యాక కూడా దీని నుంచి సంవత్సరానికి కొంచెం విత్డ్రా చేసుకోవచ్చు. అట్లాగే రిటైరీస్ ఎవరైతే ఉంటారో కార్పస్ వస్తుంది, వాళ్ళు పిఎంఎస్లో పెట్టుకోవచ్చు. అలాగే ల్యాండ్ సెల్లర్స్ ఎవరైతే ఆర్ మధ్యలో ఏదైనా వంశపారంపర్యంగా డబ్బులు వస్తాయో వాళ్ళు కూడా పిఎంఎస్లో పెట్టుకోవచ్చు. సో వెరీ సింపుల్, పిఎంఎస్ ప్రొవైడర్ని చేయాలి, సెలెక్ట్ చేసుకోవడము, ఖాతా ఓపెన్ చేసుకోవడం, మంచి ఫండ్ ఏది ఉంది మనకు తగ్గట్టు మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు పిఎంఎస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కూడా చాలామంది పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్లు నన్ను అలాగా ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక కంపెనీది కాకుండా మీకు సూటబుల్ అయ్యే పిఎంఎస్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ ఫ్యూ థింగ్స్, ఒకటి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఫీజు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లోనేమో ఆల్రెడీ ఎక్స్పెన్స్ రేషియో బిల్ట్ అయి ఉంటుంది, అంటే మనం చెప్పకుండానే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటారు. పిఎంఎస్లో మాత్రం చెప్పి తీసుకోవాల్సి వస్తుంది. సో ఎక్స్పెన్సెస్ అనేది ఎక్స్ప్లిసిట్గా మీకు చెప్తారనమాట. మీరు చూసుకుంటే కొన్ని ఫిక్స్డ్ ఫీ మోడల్ ఉంటాయి, కొన్ని పర్ఫార్మెన్స్ ఫీ మోడల్ ఉంటాయి. ఫిక్స్డ్ ఫీలో ఆల్రెడీ డిసైడ్ చేస్తారు, ఎనీవేర్ బిట్వీన్ ఏఈఎం పైన 1.5 to 2.5 వరకు ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది ఫిక్స్డ్ ఫీ, దెర్ ఈజ్ నో చేంజ్ ఇంకా. సో ప్రెడిక్టబుల్ కాస్ట్ కావాలన్న వాళ్ళకి ఇట్లాంటి మోడల్లో ఉన్న ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఫీ ఏంటంటే రిటర్న్స్ని బట్టి ఛార్జ్ చేస్తారు. బేసిక్ ఫీ ఒకటి ఉంటుంది, హర్డిల్ రేట్ ఉంటుంది, అంటే లెట్స్ 1% బేసిక్ ఫీ, హర్డిల్ రేట్ 10% వరకు మేము అడిషనల్ తీసుకోం సంవత్సరానికి వచ్చే రిటర్న్స్, దానిపైన వస్తే ఇంత పర్సెంటేజ్, అంటే వచ్చిన ప్రాఫిట్లో, నాట్ అన్ ద అసల్లో కాదు. సో తీసుకుంటారనమాట. సో ఇది సూటబిలిటీ ఉందా లేదా అనేది మీ అడ్వైజర్తో మాట్లాడితే ఆర్ చెప్పొచ్చు. మినిమం మాత్రం ఐడియల్గా పిఎంఎస్లో ఒక 3 సంవత్సరాలు. మనం ఫ్లాట్ కొన్నా కానీ
6 నెలల కోసం కాదు కదా కొనేది, 5-6 సంవత్సరాల కోసం. సేమ్ వే ఇక్కడ కూడా అలాగే పెట్టండి. సో కొన్ని ముఖ్యమైన థింగ్స్ ఏంటంటే, ఒకటి, పాస్ట్ రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, బట్ ఎట్ ది సేమ్ టైం ట్యాక్సేషన్ మాత్రం ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ. మ్యూచువల్ ఫండ్లోనేమో విత్డ్రా చేసినప్పుడే క్యాపిటల్ గెయిన్స్ పడతాయి, బట్ పిఎంఎస్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక ట్యాక్స్ స్టేట్మెంట్ వస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్, ఇవన్నీ తీసుకొని ఒక స్టేట్మెంట్ వస్తుంది. దాని ప్రకారం మనం ట్యాక్సెస్ పే చేసి మనకు సిఏకి ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక్కటి మాత్రమే అడిషనల్ హర్డిల్. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇది పెద్ద ఇంపార్టెంట్, అంత కష్టం కాదు. మన సిఏకి ఇచ్చేస్తే ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మార్కెట్ రిస్క్ అనేది ఎలాగో ఉంటుంది. సెబీ అడ్వైజర్తో సంప్రదించండి, ఎవరైతే పిఎంఎస్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఉందో వాళ్ళతోటి. అండ్ డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ ఈ దాని గురించి ఏంటంటే, మనం చూసుకుంటే ఫ్లాట్ కొంటే ఒక టెనెంట్ వస్తాడు, బట్ ప్లాట్ కొంటే ఎప్పుడు కూడా ఒక సమస్య ఎప్పుడైనా రావచ్చు. బట్ పిఎంఎస్లో పెడితే మాత్రం లిక్విడిటీ ఉంటుంది, డబ్బు ఎప్పుడైనా మీ చేతికి రెడీగా యాక్సెసిబుల్ ఉంటుంది అన్నమాట. సో ఎట్లా అయితే మనం విత్తనం నాటు కొన్నేళ్ళు ఉంచుతామో, ఇక్కడ కూడా పిఎంఎస్ కూడా అంతే. కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మాత్రం వండర్ఫుల్ రిటైర్మెంట్, వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది సెబీ రిజిస్టర్డ్ పిఎంఎస్ కంపెనీసే చేస్తాయి కాబట్టి మనకు ఎటువంటి క్యాపిటల్ మీద భద్రత అనేది 100% భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో పిఎంఎస్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెల్త్ క్రియేషన్ కోసం ఒక టూల్. సో దీన్ని వాడుకోండి. దీనికోసం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు.